ఇండియా మరో సౌదీ అరేబియా లాగా అత్యంత ధనిక దేశంగా మారబోతోందా? సౌదీ అరేబియా దేశం ఆయిల్స్ వెలికితీతతో ధనిక దేశంగా ఏ విధంగా మారిందో మన భారతదేశం కూడా అచ్చం అలాగే మారబోతోందా? వింటుంటేనే మీకు గూస్ బంప్స్ వస్తున్నాయా? ఎస్, మీరు విన్నది నిజమే. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే భారత్ మరో సౌదీ అరేబియా లాగా మారడం ఖాయం. అంత విలువైంది ఏం దొరికింది? ఎలా మన భారత్ మరో సౌదీ అరేబియా లాగా మారబోతోంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో 34 ట్రిలియన్ డాలర్ల విలువైన దాన్ని అధికారులు గుర్తించారు. ఎలాగైతే 1938 సంవత్సరంలో సౌదీ దేశంలోని దమాం ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆయిల్ నిల్వలు కనుగొనడం ద్వారా రాత్రికి రాత్రి ఆ దేశం గతి స్థితి ఎలాగైతే మారిందో, ఇప్పుడు మన జమ్మూలో కనుగొన్న దాంతో కూడా మన భారత్ గతి స్థితి మారబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సౌదీకి ఆయిల్ నిల్వలు ఎలాగైతే ఒక కనక వర్షం కురిపించిందో, మన జమ్మూ కాశ్మీర్లో కనుక్కున్న ఆ విలువైంది ఏంటంటే లిథియం నిల్వలు. ఏంటి, లిథియం అంత విలువైందా అనే డౌట్ మీకు రావచ్చు. ఎస్, లిథియం చాలా విలువైంది, ఖరీదైంది కూడా. అయితే మనకిక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఆ ప్రాంతంలో కనుక లిథియం తవ్వకాలు జరిపితే అన్నింటినీ పేల్చేస్తామని హెచ్చరించారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇండియా ఈ లిథియం నిల్వలపై ప్రకటన చేయగానే అమెరికా రాయబారి జియోఫ్రే ఆర్ ప్యాట్ వెంటనే ఇండియాకొచ్చి భారత గనుల శాఖ మంత్రితో భేటీ అయి ఈ తవ్వకాలు ఇరు దేశాలు కలిసి చేద్దామని, వచ్చిన లాభాన్ని ఇరు దేశాలు పంచుకుందామనే ప్రతిపాదన ఉంచారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి అంతా ఇప్పుడు భారత్ మీద ఉందని చెప్పొచ్చు. ఫిబ్రవరి 9న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన సర్వేలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో 5.9 మిలియన్ యుఎన్ ట్యాప్డ్ లిథియం నిల్వల్ని కనుగొన్నారు. ఇది మన భారత్కు జాక్ పాట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మనం చైనా నుంచి 8,000 కోట్ల రూపాయల విలువైన లిథియంని దిగుమతి చేసుకుంటున్నామంటే భారత్కు లిథియం అవసరం ఎంత ఉందనేది, మనం లిథియం కోసం ఎంతలా ఖర్చు చేస్తున్నామనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆర్టికల్ 370 రద్దు చేయకుంటే ఈ విషయం బయటకొచ్చేది కాదు. ఎందుకంటే 2018 కంటే ముందు జమ్మూ కాశ్మీర్ మొత్తం అక్కడి లోకల్ మినిస్టర్స్ కంట్రోల్లో ఉండేది. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొత్తం వాళ్ల కంట్రోల్ అనేది పోవడంతో ఇప్పుడు మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. 2001లో వచ్చిన రోహిణి యాక్ట్ ద్వారా జమ్మూలో కశ్మీరీలు కాక బయట వాళ్ళెవరూ జమ్మూ కాశ్మీర్లో అడుగు భూమి కూడా కొనలేరు. అయితే 2001లో చాలా తక్కువ రేటుకి 16,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్కడి రైతులకి కొన్ని సంవత్సరాల పాటు లీజుకిచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ రూల్ అనేది ఒక పెద్ద స్కామ్. ఈ రూల్ ద్వారా 25,000 కోట్ల రూపాయల్ని లీజ్ ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆర్జించింది. అయితే 16 లక్షల ఎకరాల్లో 6 లక్షల ఎకరాల భూమిని లీజుకివ్వడానికి అందుబాటులో ఉంచింది. ఈ 6 లక్షల ఎకరాల లీజు ద్వారా ప్రభుత్వానికి 317 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ డీల్ ద్వారా ఇంకా ఇతర మార్గాల ద్వారా 76 కోట్ల రూపాయల అదనపు ఆదాయం కూడా వచ్చింది. అయితే ఇందులో 241 కోట్ల రూపాయల డబ్బు మొత్తం రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్ళింది. అయితే ఈ యాక్ట్పై జమ్మూ కాశ్మీర్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే స్థానికులైన పేదలకివ్వాలని ఉన్న రూల్ని తొంగలో తొక్కి జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ అనే ప్రాంతంలో కొంతమంది ధనవంతుల పేరు మీదకి ఈ భూములు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే విజిలెన్స్ ఎంక్వైరీ అనంతరం అప్పటి గవర్నర్ సత్యపాల్ యాదవ్ ఈ యాక్ట్ ద్వారా జరిగిన అవినీతికి సంబంధించిన కేసులపై విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన వారికి శిక్షలు కూడా విధించడం జరిగింది. అంతేగాక జమ్మూ కాశ్మీర్ హైకోర్టు సైతం ఈ యాక్ట్ని అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇల్లీగల్ యాక్ట్గా డిక్లేర్ చేసింది. అయితే ఇంతటి గొప్ప నిర్ణయం తర్వాత భారత ప్రభుత్వం 2018లో ఆర్టికల్ 317 రద్దు చేయడం జరిగింది. ఈ రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్లోని ల్యాండ్ అంతా అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఫిబ్రవరి 9న అక్కడి ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో భారీ లిథియం నిల్వలనేవి బయటపడ్డాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలోని కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, జార్ఖండ్, నాగాలాండ్లో భారీగా లిథియం నిల్వలు ఉన్నట్టు గుర్తించబడింది. మనం ముందుగానే చెప్పుకున్నట్టు భారత్ ప్రతి సంవత్సరం 8,000 కోట్ల రూపాయల లిథియంని దిగుమతి చేసుకుంటోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టార్గెట్ ఒకటే, వీలైనంత త్వరగా లిథియం తవ్వకాల్ని ప్రారంభించి లిథియంని అందుబాటులోకి తీసుకురావాలి, చేసుకుంటున్న దిగుమతుల్ని ఆపేయాలి. ఇదే టార్గెట్తో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ముందుకు దూసుకుపోతోంది. ఫైనల్గా ఫిబ్రవరి 9న కేంద్ర గనుల శాఖ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో 5.9 మిలియన్ టన్నుల లిథియంని గుర్తించినట్టు చారిత్రాత్మక ప్రకటన చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్లో జరిగిన గొప్ప విషయం ఇదే అని చెప్పుకోవచ్చు. అంతేకాక ఇంకా చాలా గొప్ప అభివృద్ధి అనేది జమ్మూ కాశ్మీర్ ప్రజలు చూడగలిగారు. అందులో కొన్ని చెప్పుకోవాలంటే
చినాబు బ్రిడ్జి మరియు ఏఎల్ఎంఎంఎస్ అనే గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఇంకా ఇలాంటి చాలా రకాల అభివృద్ధి అనేది జమ్మూ కాశ్మీర్లో జరిగింది. కేంద్ర గనుల శాఖ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చేసిన ఈ చారిత్రాత్మక ప్రకటన తర్వాత ప్రపంచంలోని నలుమూలల నుంచి రకరకాల స్పందనలనేవి వచ్చాయి. ఆ ప్రకటన తర్వాత జైషే మహమ్మద్ మరియు పీపుల్స్ యాంటీ ఫేసిస్ట్ ఫ్రంట్ PAFF లిథియం తవ్వకాల్ని ఏ కంపెనీలైతే జరుపుతాయో ఆ కంపెనీల్ని పేల్చేస్తామని హెచ్చరికలు జారీ చేశాయి. కానీ ఇండియా ఇటువంటి బెదిరింపులకి భయపడే దేశం కాదనే విషయం మనకు తెలుసు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఓపెన్గానే త్వరలోనే ఈ తవ్వకాల్ని జరపనున్నట్టు ప్రకటించింది. అయితే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఇలా స్పందిస్తే ఇక ఆ తర్వాత ప్రపంచ దేశాలకు చెందిన గ్లోబల్ లీడర్ల దృష్టి అంతా ఈ ప్రకటనపై పడింది. ఈ ప్రకటన తర్వాత మొట్టమొదటిగా స్పందించిన దేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికా. ప్రకటన చేసిన తర్వాత రోజే అమెరికా ప్రభుత్వ రాయబారిని భారత్కు పంపించింది. ఎందుకంటే అమెరికాలో రోజురోజుకి లిథియం డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం 79% పైగా లిథియం డిమాండ్ అనేది అమెరికాలో ఉంది. అయితే ఇంత భారీ డిమాండ్కు తగ్గ లిథియంని అమెరికా, అర్జెంటీనా, చిలీ దేశం నుంచి దిగుమతి చేసుకుంటూ అన్న పరిస్థితి ఉంది. ఇంతగా వేరే దేశాలపై భారీగా ఆధారపడుతూ ఉండడంతో బైడెన్ ప్రభుత్వం లిథియంని దిగుమతి చేసుకునే బదులు లిథియంపై ఇన్వెస్ట్మెంట్ చేయాలని డిసైడ్ అయ్యి నేషనల్ బ్లూ ప్రింట్ ఫర్ లిథియం బ్యాటరీస్ అనే కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా లిథియం దిగుమతుల్ని తగ్గించుకోవడం మరియు అమెరికానే ఉత్పత్తి భాగస్వామిగా ఉండడం ద్వారా మిగతా దేశాలపై పెద్దగా ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలి అన్నది అమెరికా ఉద్దేశం. ఇంత డిమాండ్ ఉందనే ఉద్దేశంతో మైనింగ్ మీద కన్నా లిథియం మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇండియాలోని లిథియం నిల్వలన్నవి అమెరికాకు గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అందుకే ప్రకటన చేసిన తర్వాతి రోజు అమెరికా ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ జియోఫ్రే ఆర్ ప్యాట్ హుటాహుటిన భారత్కొచ్చి అంబానీ, అదానీ లాంటి పారిశ్రామికవేత్తలతో భేటీ కావడం, ఆ తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో భేటీ అవ్వడం, ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అధికారుల్ని కలవడం జరిగింది. అయితే లిథియం అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల నాయకులకి చాలా ముఖ్యమైంది. అయితే ప్రపంచంలో 70% లిథియం చైనా దేశం ఉత్పత్తి చేస్తోంది. అంతేకాక ఆఫ్ఘనిస్తాన్లో $1 ట్రిలియన్ విలువైన లిథియం నిల్వల్ని గుర్తించారు. ఇంకా తవ్వకాలు ప్రారంభించలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ నిల్వలపై చైనా కన్నుపడింది. రష్యా ఉక్రెయిన్ వార్ కారణంగా జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తాలిబాన్తో చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. చైనా టార్గెట్ ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో లిథియంపై తమకున్న మార్కెట్ని పెంచుకోవాలి అన్నదే. అందుకే తరచుగా భేటీలు నిర్వహిస్తున్నారు చైనా అధికారులు. ప్రపంచ సూపర్ పవర్ ఉన్న నాయకులు లిథియం వెనక పరిగెడుతున్నారంటే అసలు లిథియంలో ఏముంది, ఎందుకు దీనికి ప్రపంచవ్యాప్తంగా ఇంత డిమాండ్ ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లిథియంలో ఉండే 3 పదార్థాల్ని వేరు చేస్తే తెల్లటి రాయి అనేది ఏర్పడుతుంది. దాన్ని వైట్ గోల్డ్ అని పిలుస్తారు. లిథియం అనేది లైట్ వెయిట్గా ఉంటుంది, కావున బ్యాటరీలకు చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న హైలీ రియాక్టివ్ ప్రాపర్టీ కారణంగా బ్యాటరీ త్వరగా ఛార్జింగ్ అవుతుంది. ఈ బ్యాటరీలు లో సెల్ఫ్ డిశ్చార్జ్ బ్యాటరీలు కాబట్టి ఎక్కువగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లిథియం ద్వారా ఏమేమి తయారవుతాయి? లిథియం ద్వారా ఎలక్ట్రిక్ బ్యాటరీలు, ల్యాప్టాప్స్, మిలిటరీకి చెందిన మిసైల్స్ మరియు స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన బ్యాటరీస్ని తయారు చేసుకోవచ్చు. అంతేకాక మెంటల్ హెల్త్కి సంబంధించిన మెడిసిన్స్ని కూడా తయారు చేయవచ్చు. ఇవన్నీ పక్కకు పెడితే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకి ఎంత డిమాండ్ ఉండబోతుందనే విషయం మనకు తెలిసిందే. అయితే రానున్న 7 నుంచి 8 సంవత్సరాల్లో లిథియంకి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని దేశాలు కూడా కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో అందరి దృష్టి ఎలక్ట్రిక్ బ్యాటరీలపై పడింది. 2030 సంవత్సరం వరకు యూకే, స్వీడన్, జర్మనీ లాంటి దేశాలు 100% ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ తయారు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాయి. లిథియంలోని వైట్ గోల్డ్, బ్లాక్ గోల్డ్ అయిన పెట్రోల్ స్థానాన్ని భర్తీ చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనం భారత్ని సౌదీ అరేబియాతో ఎందుకు పోల్చామనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా. ఆయిల్ నిల్వలు బయటపడ్డ తర్వాత రాత్రికి రాత్రి సౌదీ అరేబియా అనేది ఎంతలా అభివృద్ధి చెందిందో అలాంటి అవకాశం ఇప్పుడు మన భారత్కొచ్చింది. ఒకప్పుడు మట్టి దెబ్బల దేశంగా పిలువబడిన సౌదీ ఇప్పుడు ప్రపంచ దేశాల బడ్జెట్ని దాటిపోయేంత అభివృద్ధిలో దూసుకుపోతోంది అంటే ఒకే ఒక కారణం, ఆయిల్ నిల్వలు. అయితే ఆయిల్ నిల్వల ద్వారా సౌదీ ఎలా అభివృద్ధి చెందిందంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం మొత్తం ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. అయితే మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో ఉన్న ఇంటర్మ్ పీరియడ్లో సూపర్ పవర్ దేశాలకి ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. అయితే ఆ 1938 సంవత్సరంలో సౌదీలోని దమాం ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్రోల్ నిల్వలు బయటపడ్డాయి. ఆ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్న సౌదీ అరేబియా అన్ని దేశాలకి తమ పెట్రోల్ని అమ్మడాన్ని మొదలుపెట్టింది. వీటి ద్వారా యూరోపియన్, ఏషియన్ మరియు అమెరికా లాంటి దేశాలతో సౌదీ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ బలపడ్డాయి. దీంతో గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్గా సౌదీ అరేబియా మారింది. ప్రస్తుతం సౌదీ అరేబియా ఒపెక్ దేశాలతో కలిసి
ఆయిల్ రేట్లని రెగ్యులేట్ చేయడంలో సౌదీ ఏం చెబితే అదే జరుగుతుంది. అందుకు కారణం పెట్రోల్ నిల్వలు. ఖచ్చితంగా భవిష్యత్తులో మన దేశంలో బయటపడ్డ ఈ వైట్ గోల్డ్కి ఈ విధమైన డిమాండ్ ఉండే అవకాశం ఉంది. రాను రాను ఆయిల్ మీద ఆధారపడడం అనేది తగ్గిపోయి లిథియం మీద ఆధారపడడం అనేది పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఎలక్ట్రానిక్ మార్కెట్ షేర్ 0.5%గా ఉంది. అంతేకాక పెద్ద ఎత్తున లిథియాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వస్తుండడంతో భారీగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే భారత్ 2030 కల్లా ప్రైవేట్ ఆటోమొబైల్స్ రంగంలో 30%, కమర్షియల్ వెహికల్స్లో 70%, 2 వీలర్స్ మరియు 3 వీలర్స్లో 80% ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ని తయారు చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ టార్గెట్ని రీచ్ అవడమే లక్ష్యంగా కేంద్ర గనుల శాఖ కబిల్ ఖానిజ్ బిడేష్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అర్జెంటీనా మరియు ఆస్ట్రేలియాలోని కొన్ని మైన్స్ని లీజుకు తీసుకోబోతోంది. తద్వారా వేరే దేశాలపై లిథియం విషయంలో ఆధారపడడం అనేది తగ్గుతుంది. ఏది ఏమైనా జమ్మూ కాశ్మీర్లో బయటపడ్డ వైట్ గోల్డ్ నిల్వలతో భారత్ రూపురేఖలు మారబోతోంది. ఈ వైట్ గోల్డ్ నిల్వలతో భారత్ యొక్క లిథియం దిగుమతి అనేది తగ్గడమే కాకుండా భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 లిథియం ఎగుమతి చేస్తున్న దేశంగా మారుతుంది. అయితే ఆఫ్రికా భారత్ వద్ద తీసుకున్న $12 బిలియన్ లోన్ని రీపే చేయడానికి తమ వద్ద ఉన్న లిథియం మైన్ని భారత్కిచ్చింది. ఎందుకు ఆఫ్రికా భారత్కిచ్చిందనే దాని గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. మీరు మొట్టమొదటగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. జై హింద్.